ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారెంటీల్లో మరో 2 అమలుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. అర్హులైన గృహ వినియోగదారులకు 200 యూనిట్ల దాకా ఉచితంగా విద్యుత్ను అందించే గృహజ్యోతి పథకాన్ని, 500కే గ్యాస్ సిలిండర్నిచ్చే మహాలక్ష్మి పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సచివాలయం నుంచి ప్రారంభించనున్నారు. తొలుత ఈ కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ప్రారంభించిన అనంతరం 1,00,000 మందితో బహిరంగ సభ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. సోమవారం రాత్రి నుంచి అక్కడ కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో పథకాల ప్రారంభోత్సవాన్ని సచివాలయానికి మార్చారు. సెక్రటేరియట్లో 2 పథకాలను ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చేవెళ్ల వెళ్లి అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరు కావాల్సిన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల ఆమె పర్యటన రద్దయింది. అయితే ఆమె వర్చువల్ విధానంలో ఢిల్లీ నుంచి ప్రసంగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విశిష్ట అతిథిగా హాజరు కానున్నారు. రైట్, ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారెంటీల్లో మరో 2 అమలుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. అదేవిధంగా చేవెళ్లలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రైట్ రామ్ ప్రసాద్, చెప్పండి, ఈ 2 గ్యారెంటీలు కూడా అమలుకు సిద్ధమైంది కాంగ్రెస్ సర్కార్. అదేవిధంగా చేవెళ్లలో ఈ భారీ బహిరంగ సభ కూడా జరగబోతోంది. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఎస్ రేఖ, మనం చూసినట్లయితే ప్రస్తుతం మనం చేవెళ్లలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు జరగబోయేటువంటి చేవెళ్ల భారీ బహిరంగ సభ ప్రాంగణంలో అయితే ఉన్నాం. ఇక్కడ సభా వేదిక మీద మనం చూడవచ్చు, ఇక్కడ భారీ సభా వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో, ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించినటువంటి మహాలక్ష్మి స్కీమ్లో 6 గ్యారెంటీ స్కీమ్లను ప్రకటించింది. దానిలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం అయితే నేపథ్యంలో మరొక 2 స్కీమ్లను ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ సచివాలయంలో మనం చూడవచ్చు. మహాలక్ష్మి స్కీమ్లో ఉన్నటువంటి 500కు వంట గ్యాస్తో పాటు అదేవిధంగా గృహజ్యోతి పథకం కింద ప్రతి నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి ప్రజలందరికీ లబ్ధి చేకూరే విధంగా అయితే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీమ్కు సంబంధించినటువంటి పథకాన్ని కూడా ఇలా లాంఛనంగా ప్రారంభించనున్నారు. అంతేకాకుండా ఈ యొక్క పథకం ప్రారంభం అనంతరం అయితే సాయంత్రం 4 గంటలకు చేవెళ్ల నియోజకవర్గంలో అయితే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఈ యొక్క ప్రకటించినటువంటి 2 స్కీమ్లను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా, అదేవిధంగా రానున్న రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చేవెళ్ల కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇక్కడ ప్రజలను కూడా ఉత్తేజపరచడమే లక్ష్యంగా అయితే ఒక భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ అయితే ప్లాన్ చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే మనం చూడవచ్చు, గతంలో తుక్కుగూడలో బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రకటించినప్పుడు ఏదైతే 6 గ్యారెంటీ స్కీములు ప్రకటించారో దాన్ని క్రమక్రమంగా ఒక్కొక్కటిగా అయితే ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ అయితే కృషి చేస్తూ ఉందని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఈరోజు 2 గ్యారెంటీ స్కీమ్లను కూడా ఈ యొక్క భారీ సభకు అయితే సుమారు 1,00,000 మందిని కూడా ఇక్కడ జన సమీకరణ చేసి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చర్యలు చేపడుతుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు చేవెళ్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ భీమ్ భరత్ ఉన్నారు. వారిని అడిగి మరులు చేసుకుందాం. అన్న నమస్తే, చెప్పండి, ఈ యొక్క సభను ఏ విధంగా నిర్వహించబోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఈరోజు? నమస్తే. నిన్నటి వరకు అధికారికంగా ఈ సభను నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెల్లారి వరకు అంత పరిస్థితి మారిపోయింది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఈ చేవెళ్ల 7 నియోజకవర్గాల్లో బలంగా ఉన్నది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ 1,00,000 మందితోటి ఇప్పుడు 4 గంటలకు జరగబోయేటటువంటి బహిరంగ సభ పెద్ద ఎత్తున ప్రజలు రాబోతూ ఉన్నారు. అన్ని ఏర్పాట్లు చేసినాం. 7 నియోజకవర్గాలు ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాటు చేయబడ్డాయి కాబట్టి ఎవరు కూడా ప్రజలు ఇబ్బంది పడొద్దు. అందరూ కూడా ఈ కొంత ప్రచారం జరుగుతుంది, ప్రియాంక గాంధీ గారి రావడం లేదు కాబట్టి సభ రద్దయింది అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రియాంక కారణాల వల్ల
రాలేకపోతూ ఉన్నారు. కానీ మన ముఖ్యమంత్రి ప్రియతమ నేత రేవంత్ అన్న గారు వస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గం మొత్తం కూడా ఇక్కడికి రాబోతూ ఉన్నది. కాబట్టి సభ యథావిధిగా కొనసాగుతుంది. ప్రజలందరూ కూడా ఎవరు ఏం చెప్పినా కన్ఫ్యూజ్ కాకుండా చేవెళ్లలో జరిగేటటువంటి బహిరంగ సభను విజయవంతం చేయడానికి తరలి రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నారు.